అంటే వారసత్వం మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఇట్లా ఈ వారసత్వంలో అంటే మేము ఫలానాలో కొడుకు అని చెప్పి పోయే పరిస్థితి మన ఎమ్మెల్యేలకు తీసుకురాకండి. అంటే అదొక ప్రోటోకాల్ కానీ ఒక కార్యక్రమం కానీ గవర్నమెంట్ అఫీషియల్ కార్యక్రమంలో మీరే పాల్గొనండి. మీ కుమారులు కానీ లేదంటే మీకు సంబంధించిన వాళ్ళు కానీ వెళ్ళి పాల్గొనేది అది అది ఆ పనులు చేయొద్దండి అనేది. అంటే ఇక్కడ ఒక నెలకే ఏమైపోయిందంటే వైసీపీ వాళ్ళు 5 సంవత్సరాల వాళ్ళ అవినీతికి అంటే ఇంకా హద్దులు లేవు, చెరిపేసిన. ప్రపంచంలో ఇంతకంటే అవినీతి పరులు లేరు. లైక్ ఎగ్జాంపుల్, నిన్న మా నాయకుడు ఢిల్లీకి వెళితే అక్కడ లిటరల్గా ఆయన అంటే మా అందరికి కూడా నిజంగా కంటతడి పెట్టారు. అంటే ఒక విజయం అనేది, ఇంత గొప్ప విజయం ఎలా సాధించారు మీరు ఓటమిని ఎదుర్కొని, అంటే ప్రజలకు ఎంత చేరువలో ఉంటే ఇంత గొప్ప విజయం వచ్చింది, చాలా గొప్ప. అంటే ఆయన వింటూ ఉంటే ఎంతసేపైనా వినాలి. అంటే వైసీపీ పార్టీ అనేది మనకు రాజకీయ ప్రత్యర్థి కానీ శత్రువులు కాదు. ఇలాంటివి కొన్ని అంటే మమ్మల్ని అందరినీ అంటే అంత అద్భుతంగా తీసుకెళ్ళడానికి, అంటే మనం ఎటువంటి సమాజాన్ని నిర్మించడానికి ముందుకెళ్తున్నాము అని ఆయన ఒక చెప్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక కావ్యంలా, అంటే అంత గొప్పగా అందరం స్వీకరించాం, అందరం అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి ఏంటంటే ఆయన వార్నింగ్ ఇచ్చాడు, దీంట్లో అప్పుడే అవినీతి స్టార్ట్ చేశారా, వాళ్ళు ఎవరు, ఎక్కడ ఎట్ట తీసుకెళ్తున్నారు సార్ సమాజాన్ని? నేనేమంటున్నానంటే పట్టుమని 10 మందికి గెలిచకుండా తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ఎప్పుడో రాజశేఖర రెడ్డి అడిగినట్టు వీళ్ళు నిజంగా ఓటమిని విశ్లేషించుకోలేని వాళ్ళు. నిజంగా అంటే మా నాయకుడు మాట్లాడకూడదు అన్నాక ఒక చిన్న పదం కూడా మాట్లాడలేకున్నాం, సిగ్గు లేకుండా అని కూడా అనలేకున్నాం. వద్దు, మనం వాళ్ళు తిట్టిన ప్రతి తిట్టుకు ఒక 3 అభివృద్ధి పనులు చేసుకుంటా పోదు అంతే అని చెప్పి అంత గొప్పగా చెప్పాడు. నేనేమంటున్నా అంటే మీరు పట్టుమని 10 సీట్లు 11 సీట్లు గెలిచి వాళ్ళు కూడా ప్రజలను గాలి కుదిలేసి ఈరోజు పులివెందల్లో గెలిపిస్తే ప్రజలు, పులివెందల ఇక్కడ కంటే బెంగళూరులో ఎక్కువ ఉన్నాడు ఆయన. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఏం చేయాలి పులివెందల ప్రజలు? వరుసగా గెలిపించుకుంటున్నాం మా నాయకుడు అన్నట్టు. మీ ప్రజలు గెలిపించిన దానికి మీరు రండి, క్షేత్రస్థాయిలోకి వచ్చి మీరు ఈ నెలలో ఏ సమస్యలు గుర్తించినారు, ఏం చేశారు? ఒక్క ఎమ్మెల్యే బయటకు వస్తున్నాడా? లేదే. మీరు ఓకే, మీరు పౌర సరఫరాల్లో ఇలా ముందుకెళ్తున్నారు, దీంట్లో ఇలా మీరు ఒక కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకుంటారు. బయటికి వస్తే నాగేంద్ర గారు మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారట, దాడులు చేస్తున్నారట, అరాచకాలు సృష్టిస్తున్నారట, అందుకని రాలేకపోతున్నారేమో వాళ్ళు. ఏం చేస్తాం సార్, వాళ్ళు పెట్టిన ఒక ముద్దుకు ఇంకొక 2 ముద్దులు పెడతామేమో. ఆయన నెత్తిన ముద్దు పెట్టాడు, ఈపుని రుద్దాడు, మేము ఆ ఈపుకు మేము ఉండాంలే, ఎన్డీఏ కూటమి ఉంది, బీజేపీ టీడీపీ జనసేన ఉంది, జగన్మోహన్ రెడ్డి రుద్దిన ఈపు కాదు, మేము తడుతున్నాం అని చెప్పి ఒక భరోసా ఇస్తామేమో. అంతకు మించి ఏముంది సార్? నేను అడుగుతున్నాను, మీ ప్రజలు ఇప్పుడు చాలా మంది 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు గెలిచారు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొంత వాళ్లే దౌర్జన్యం చేస్తున్నారు. నేను ఒక వీడియో పంపుతాను మీకు. నేను ఎవరో ఒక ఆమె ఏం సీట్లు తక్కువ వచ్చినంత మాత్రాన కళ్ళు తిరుగుతున్నాయా, పోలీసులను ఎవరో ఒక లేడీ మాట్లాడుతుంది, 40% ఓట్లు వచ్చాయి మాకు అని. నేను ఇలాంటివన్నీ చూస్తున్నాను. నేనేమంటున్నా అంటే మీరు ప్రభుత్వంతో కన్స్ట్రక్టివ్గా కదలిరండి. అలాంటి విమర్శలను, అలాంటి సమాజ శ్రేయస్సు కోరేటటువంటి మీ సలహాలను అద్భుతంగా స్వీకరించడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పార్టీ కానీ సిద్ధంగా ఉంది. అంటే మీరు ఏం చేయలేకపోయారు, అసలు ముందు మీరు ఎందుకు ఓడిపోయారు? అంటే వస్తున్న వార్తలన్నీ అబద్ధమేనా? నేను అడిగిన దానికి కరెక్ట్ సమాధానం రాలేదు. డైరెక్ట్ గా నియోజకవర్గాల పేర్లతో సహా, ఎమ్మెల్యేల పేర్లతో సహా రాస్తున్నారు. సాక్షి కాదు, ఇప్పుడు సాక్షి అంటే ఏదో అనుకోవచ్చు, మీకు అనుకూలంగా ఉండేవే అంటే అందరిలో అనుకుంటున్నవి. నేను అది డైరెక్ట్గా నేను అది అనలేను. పొత్తు పార్టీకి అనుకూలంగా ఉండే పేపర్లోనే వస్తున్నవి వార్తలు అవి. దాన్ని ఏమన్నారు? నన్ను చెప్పండి సార్, లెట్ మీ ఫినిష్. సాక్షి అనే ఒక విషపు నాగుకు 4-5 ఈ 5 సంవత్సరాల్లో 4-5 ఛానళ్ళు, ఇంకొక 2-3 పేపర్లు కూడా పుట్టినాయి దాన్ని. అంటే పేపర్ సాక్షి ఉండదు. ఆ సాక్షి ఆత్మసాక్షి పరిశీలించుకుంటే ఇవన్నీ బయటకు వస్తాయి, తప్పుడు రాతలు రాయడానికి. నేను అనేది మీకు అనుకూలంగా ఉండేవండి. సార్, జనసేన పార్టీ గొప్పగా 151 సీట్లతో గెలిచినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు మాకు ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే, కనీసం ఆయన ఇప్పుడే కుదురుకున్నాడు,
ఒక 6 నెలలు సంవత్సరం ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు ఎవరికైనా కనిపిస్తుంది. మినిమం 6 months టైం తీసుకుందాం. ఓకే, మనం 2వ రోజు నుంచే మాట్లాడితే ఇది రాజకీయాలు, దయచేసి అటువంటిది వద్దు అని మేము 6 months తర్వాతే మేము స్టార్ట్ చేసాం. కరెక్ట్ గా నెలగాల అక్కడెవరో దిగిపోయినారు, ఇక్కడెవరో కొట్టినారు, ఎవరు కొట్టారు, ఎవరి కేసులు, మీరు ఏకంగా ఒక లెట్ మీ ఫినిష్ 10 seconds సార్. ఈ రాష్ట్రంలో మహిళలు, ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఈ రాష్ట్రంలో బీసీలు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఉద్యోగస్తులు అందరినీ తొక్కి మీ కబంధ హస్తాల కింద, మీ రాక్షస పాలన కింద నలిపింది మీరు. మళ్ళా తగుదునమ్మా సరే ఇప్పుడు ఏం మాట్లాడతారు సార్? ఇటువంటి అన్యాయాల అక్రమాలన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు వీధిలోకి వచ్చి వాళ్ళు అక్కడ అన్యాయం చేస్తున్నారండి, మమ్మల్ని కొడతారండి, దొంగే దొంగ దొంగ అని అరిచినాడంట. అలా ఉంది. కాబట్టి జనసేన పార్టీ భాగస్వామ్యంలో ఉన్న ఎన్డీఏలో ఎక్కడా అవినీతికి తావులేదు. మీరు చూస్తున్నారు, పౌర సరఫరాల శాఖ ధరలు తగ్గాయి. 1 నెలలో 30 రోజుల్లోనే అధికారులు పరుగులు పెడుతున్నారు. దాదాపు 1000 కోట్లు ప్రజల బియ్యం ఒక్క కాకినాడలోనే దగ్గర 190 కోట్ల బియ్యం పట్టుకోవడం జరిగింది. ప్రజల బియ్యం సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు, ప్రజలు చూస్తున్నారు. ఇటువంటి నిజాయితీగా పోయేటప్పుడు ఇటువంటి పరిపాలనలో 10% పరిపాలించలేని మనం, కేవలం బటన్ల పేరు చెప్పుకొని బ్రతికిన మనం, మన నాయన సొమ్ము కాదు, మన తాత సొమ్ము కాదు, అప్పు తెచ్చి ప్రజల సొమ్మును బటన్ నొక్కినాను ఊదరగొట్టినా కానీ ఒక్క బటన్ తో నడివీధిలో నిలబెట్టారు. ఇప్పటికైనా పద్ధతిగా వచ్చి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర, ప్రతిపక్షం ప్రజలు ఇవ్వలేదు. నిజంగా ప్రతిపక్ష పాత్ర ఏది పోషించాలో ప్రజల మధ్యకు వచ్చి పోషించమని. మీరు మాత్రం తాతగారు సొమ్ము తెస్తున్నారా? మీ తాతది, మీ నాయనది, వీళ్ళందరిది ఎవరు సొమ్ము తెస్తున్నారు? వర్మ గారు ఇంట్లో తెచ్చి పెడుతున్నారా? ఇస్తానండి, 1 నిమిషం. వర్మ గారు ఏంటి విపరీతంగా అవినీతి మొదలు పెట్టారట? నాగేంద్ర గారు ఆయన ఆగారు కదా, ఆయన ఆగారులేండి, ఆయన ఆగారు. ఇప్పుడు వర్మ గారు టైం ఇది. వర్మ గారు ఏంటి డైరెక్ట్ గా పేపర్లోనే వస్తున్నది, మీరు చదివే ఉంటారు. అది పోనీ ఏదో వ్యతిరేక పేపరు ఆ రకంగా ఏదో విషయం చెబుతున్నారు అంటే అలా కాదు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఎమ్మెల్యేలు కప్పాలు కట్టమంటున్నారట, మంత్లీలు ఇమ్మంటున్నారట, నిజమా? ఇవన్నీ కూడా కల్పిత కథలండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, వాళ్ళు ఇది వరకు ఎలా ఉన్నారో ఆ విధంగా వాళ్ళు నష్టపోయారు, విజయం లేకుండా 11 సీట్లుగా పరిమితమయ్యారు. ఆ విధంగా మీ కింది స్థాయి కార్యకర్తలు కానీ మీరు కానీ ఎవరు కూడా ఆ విధమైన అవకాశాలు తీసుకుని కానీ క్రమశిక్షణ ఇది చేసి ముందుకెళ్ళం కానీ అటువంటి కార్యక్రమాలు చేయొద్దని హితోపదేశం చేశారు. అది ఎందుకు ప్రతి ఒక్క పార్టీ అధ్యక్షుడు లీడర్స్ చెప్పుకుంటాడు. ఇప్పుడు లీడర్స్ అంటే స్టూడెంట్స్ లాంటి కదా, ఆయన ప్రిన్సిపల్ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, కొత్తగా ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి ఈ విధంగా వస్తే ఈ విధమైన బ్యాట్ వస్తే బ్యాట్ రావడం వలన పార్టీలకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి అటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసిన వల్ల ఓడిపోయారు. మనం ఆ లైన్ లో వెళ్ళకుండా క్రమశిక్షణాబద్ధంగా ప్రజలకు సేవ చేసే విధంగా మనం వెళ్ళాలి. అదే విధంగా ప్రోటోకాల్స్ లేకుండా ఎవరు కూడా వెళ్ళకూడదు, ప్రోటోకాల్ ఉన్న వాళ్ళే వెళ్ళాలని చెప్పి ఆయన తెలియజేశారు. అలాగే వారసత్వాల గురించి అది మాట్లాడారు. వారసత్వం అంటే ప్రజల్లోంచి వచ్చి వారసత్వాన్ని ఏకీభవించాలి కానీ మనం ఫోర్స్ఫుల్ గా వారసత్వాన్ని ప్రజలకు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. ప్రతి పార్టీ అధ్యక్షుడు జనరల్ గా మా తెలుగుదేశం పార్టీలో మీటింగ్లు అయినా, జనసేనలో మీటింగ్ అయినా, వైసీపీలో మీటింగ్ అయినా ఎవరన్నా సరే వాళ్ళకి హితోపదేశం చేస్తాం. ఆ హితోపదేశం వల్ల ఉపయోగం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో పార్టీ ఇంకోసారి రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల చెడు ఏంటో కూడా, ఏ విధంగా నష్టం వస్తుందో కూడా ఎమ్మెల్యేలకి, నాయకులకి, కార్యకర్తలకి కూడా తెలిసే విధంగా ఒక నాయకుడు ఆదేశాలు ఉన్నాయంటే ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని ఒక ఆలోచన దృక్పథం వస్తుందని చెప్పి ప్రతి పార్టీ అధ్యక్షులు తెలియజేస్తారు. వాసి ఇవాళ జర్నలిజంలో మా పేపరు మీ పేపర్ అని లేదు, జర్నలిజంలో ఎవరో రాసుకుంటుంటారు. అది నిజం అవుతుంది, నిజం అని నేను అనట్లేదు. ఎక్కడో ఏమన్నా ఈవేళ నిన్న నా ఏను పాత్రుడు గారు పట్టుకున్నారు, ఎలా ఉన్నాయి తిరుపతి కొండంత ఉన్నాయి ఇసుక మేటలు పోగొట్టించుకున్నారు వైసీపీ వాళ్ళు. అది ఎలక్షన్ కోడ్ ఇవన్నీ రావడంతో పాపం బిజినెస్ డిస్పాచ్ చేయలేకపోయారు. ఏదో బాడీలు డిస్పాచ్ చేసినంత ఈజీగా ఇసుక డిస్పాచ్ చేయలేరు కదా, డోర్ డెలివరీ అని చేత పట్టుకున్నారు. ఇంకా పాత అవినీతి యొక్క మన ఏది శాండ్ కానీ మట్టి మాఫియా కానీ స్టాక్స్ అలాగే ఉన్నాయి. ఎక్కడికెక్కడ మన మన మట్టి మాఫియా, గ్రావెల్,
లాటరేట్ ఇవన్నీ స్టాక్స్ అలా ఉన్నాయి. గవర్నమెంట్ మారినది ఈ స్టాక్స్ అవినీతి స్టాక్స్ ఎలా తీసుకెళ్లాలో తెలియట్లేదు. దాన్ని ఆయన భక్తులు పట్టుకుని అధికారులకు చెప్పాను. ఓకే, నెల రోజులు చేశాను. ఓకే, నెల రోజులు దీని గురించి వచ్చి 30 రోజులు అవ్వలేదండి. ఎవరికి అండి అసలు ఎక్కడికెక్కడ ఏం చేయాలో ఏంటో మన పార్టీ యొక్క షెడ్యూల్స్ ఏంటో వచ్చిన పథకాలు ఏంటో ఈ పని మీద అందరం ఉన్నాం తప్పితే అదే కదా అదే పెద్ద ఎత్తున అదే ఇప్పుడు చర్చ కింద మారుతున్న అంశం. నెల రోజులు కాకముందే అరాచకాలు చేస్తున్నారట, మానభంగాలు చేస్తున్నారట, మర్డర్లు చేస్తున్నారట. అవన్నీ చదివి వినిపిస్తారు. ఈయన పెద్ద లిస్టు పట్టుకుంటూ వచ్చారు నారాయణమూర్తి గారు. ఆయన తర్వాత అన్ని వినిపిస్తారు. ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో, ఏది ఎవరెవరు పేర్లు ఉన్నాయో అవన్నీ నారాయణమూర్తి గారు చెప్తారు. మీ ప్రాంతంలో ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఇబ్బందికర పరిస్థితి మా ప్రాంతంలో మా పార్టీ గానీ జనసేన పార్టీ గానీ అవినీతి కార్యక్రమాలు ఎక్కడ ఏమీ జరగట్లేదు. కొద్ది గొప్ప వైసీపీ. సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. అది సంగతి. ఓకే, రామ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి రామ్ కుమార్. ఏం జరుగుతుంది ఏపీలో? చాలా దారుణాలు చేస్తున్నారట. వీళ్ళిద్దరూ జనసేన వాయిస్ వినిపిస్తుంది, తెలుగుదేశం పార్టీ వాయిస్ వినిపిస్తుంది, వైఎస్ఆర్సీపీ వాయిస్ వినిపిస్తున్నది. కానీ బీజేపీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎక్కడ ఎవరితోటి మాట్లాడడం కానీ ఏదైనా అడావుళ్ళు కానీ ఏం కనిపించట్లేదు. మీరు కూడా భాగస్వామ్యంగా ఉన్నారు కదా ప్రభుత్వంలో. ఏం జరుగుతుంది? ఏంటి మౌనానికి వేరే అర్థాలు ఏమైనా ఉన్నాయా? మౌనం వేరే అర్థం. నమస్తే అండి. మిగతా డిబేట్ లో ఉన్న మిగతా వ్యక్తులు ముందుగాను భారతీయ జనతా పార్టీ ఎక్కడా మౌనంగా లేదండి. మాకు ఉన్నంతలో మాకు వచ్చిన వాళ్ళంతా కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అలాగే మేము కూడా ఇప్పుడు శ్రీకాకుళం నుంచి విజయవాడ దాకా తీసుకుంటే పూర్తి కాకినాడ అమలాపురం చేస్తే మిగతా అన్ని చోట్ల కూడా రిప్రజెంటేషన్స్ ఉన్నాయండి పార్లమెంట్ వైజ్. ఇప్పుడు 29 కి ప్రిపేర్ అవుతున్నారా? ఓకే, 29 కి ప్రిపేర్ అవుతున్నది గ్రౌండ్ అంతేనా? లేదు, అలా అనకండి. ఇప్పుడు వేరే అర్థాలు వచ్చేస్తే సినిమా స్టార్ట్ చేయగానే క్లైమాక్స్ వెళ్ళిపోతారు. వేరే అర్థాలే కదండి. వేరే అర్థమే ఉంది. మీ ప్లాన్ అదే కదా. మిగతా రాష్ట్రాల్లో చూడలేదా ప్రజలు? కాదండి, మాకు పవన్ కళ్యాణ్ గారితో ముందు నుంచి పోతుంది. వాడు టీడీపీతో కలిపారు, అందరూ కలిసి వెళ్తున్నాం. నా పాయింట్ ఏంటంటే విజయవాడ దాకా కూడా 2 పార్లమెంట్లు వస్తే మిగతా పార్లమెంట్లు అన్ని కూడా అట్లీస్ట్ నేనున్న జోన్ లో అన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ టీడీపీ ఏదైతే చెప్పారో పార్లమెంట్ అదే అక్కడ వాళ్ళ ఒక్కొక్క మంత్రి వాళ్ళకి అవైలబుల్ ఎలా ఉంటారని మాకు ఇది లాస్ట్ 10 days బ్యాకే రాజమండ్రిలో జరిగిన కార్యవర్గ సమావేశంలో చెప్పారండి. నెలకు 3 రోజులు అంటే ఒక్కొక్క మాకు మొత్తం ఉన్న వాళ్ళంతా 11 మంది ఒక్కొక్కరు 3 రోజులు చెప్పున అంటే 33 రోజులు. ఒక నెల రోజులు రామ్కుమార్ గారు ఏం సమస్యలు వచ్చినా వెళ్ళి పరిష్కరించే విధంగా ఉంటారని ముందుగానే మాకు చెప్పారండి. సో అంతా కూడా మీ పార్టీ కార్యక్రమాలు మీరు ఇంటర్నల్ గా మీరు ఏమైనా చేసుకోండి. కాదు, ఏంటి అవినీతి ఆరోపణలు ఏంటి ప్రధానంగా? అవినీతి మీద పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న అంశాలు కాదండి. ఇక్కడ ఏంటంటే అండి, మేము అధికారంలోకి వచ్చేపాటికి సపోజ్ ఎగ్జాంపుల్ ఇసుక తీసుకున్నాం. ఇసుక ఏంటంటే ఇప్పుడు నేను పెద్దాపురంలో 2 సార్లు పోటీ చేశాను. పెద్దాపురం అవుట్స్కట్స్ లో ఒక ఇసుక ర్యాంప్ ఉంది, ఇసుక గుట్టలు ఉన్నాయి. ఆ ఇసుక అంతా కూడా గవర్నమెంట్ మారిన వెంటనే కూడా ఇంకా తోడుకెళ్ళిపోవడం చేస్తా ఉన్నారు. కాకినాడ రూరల్ లో కూడా అలాగే ఉన్నాయి. అవి పాత వాళ్ళు గుప్పెట్లో వచ్చి తీసుకెళ్లిపోతా ఉన్నారు. ఇవన్నీ ఇటువంటి అన్ని కూడా మీరు రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేసిన తర్వాత ఉన్న ఇసుక అంతా కూడా క్వాంటిఫై చేసి అక్కడ ఆపేసి ఇప్పుడు ఉచిత ఇసుక విధానంలో కూడా అవన్నీ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు సీఎం గారు కూడా ఒక ప్రకటన చేశారు. ఉచిత ఇసుకలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఎక్కడ ఏలు పెట్టచ్చు, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటుంది. సో నిల్వ ఉంచిన ఇసుక కూడా క్వాంటిఫై చేసి వేరే ఎక్కడెక్కడ పంపేస్తున్నారండి. ఏమి అవినీతులు అనేది ఉండదు. వచ్చిన 2-3 రోజులు తయారంటే ఈ 4 రోజుల పాటు ఇంకా వైసీపీ చేతిలోనే వాళ్ళ దారి తెలుసు కాబట్టి, ఈ దారులు కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళ చేతిలోనే ఉన్నాయి మాడదాకా. అది గమనించట్లేదు అంతే అండి. పట్టుకెళ్ళేదంతా వాళ్ళదని పేరు మాకు ఎత్తారు. ఇప్పుడు ఇలాంటి సరే మీరు అంటున్నారు కదా మాకు అనుకూల పత్రులు రామేశ్వరంపేటలోనే ఎక్కడ మట్టి తొలిగిపోతున్నారని వేశారు. అక్కడ తొలిగిపోయేది ఇంకా ఇక్కడ ఎక్స్ సీఎం ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, మా ఈస్ట్ గోదావరి సీఎం. ఆయనకు అంతరం వెళ్తున్నాయి. ఈవేళంతా కూడా మేము కూడా మాట్లాడడం జరిగింది. ఈస్ట్ గోదావరి సీఎం ఏంటి? మీరు కాదండి, ఈస్ట్ గోదావరి సీఎం ఏంటి? మీరు ఒక రాష్ట్రం తీసుకున్నారా ఏంటి?
మీకు తెలుసు కదండి, ఇక్కడ ఉంటారండి, ఇక్కడ ఒక సీఎం గారు ఉంటారు కాకినాడ సిటీలో, గారు అడిగితే చెప్తారని వారు కూడా నా నోట్ ఏంటి, కానీ మొత్తం అంతా తెలుసు అందరికీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. కోట్లు, మైన్లు, ఇక్కడ ఉన్న ఇసుకలు, గనులు అన్ని వారి చేతిలోనే ఉంటాయి. అన్నిటికీ మించి మనకి మీరు ఇన్ని చెప్తున్నారు కదండి. ఇప్పుడు పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వారి నియోజకవర్గానికి రావాలంటే ఎయిర్పోర్ట్ లో దిగి వెళ్ళాలంటే అండి ఒక రోడ్ ఉంటుంది రాజానగరం టు సామలకోట, అక్కడ దాకా ఏది 4 లైన్ చేయమని నా 5 ఏళ్ల కిందట ఒక కాంట్రాక్టర్కి ఇస్తే ₹1 కూడా పేమెంట్ లేకపోతే లిటరల్ గా పడవలు వేసుకునే పరిస్థితుల్లో ఆ రోడ్డు తయారైంది. దానికి మొన్ననే మోక్షం అయితే ఇప్పుడు ఆ రోడ్డు వేయడానికి వాతావరణం కూడా అనుకూలంగా లేకపోతే ముందు పైన కప్పెట్టారండి. మళ్ళీ సామలకోట పిఠాపురం వెళ్ళాలంటే ఒక బ్రిడ్జి కూలిపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయండి, సెంట్రల్ రోడ్ ఫండ్స్ అని. సామలకోట నుంచి పిఠాపురం కనెక్టివిటీ ఉండే బ్రిడ్జ్ 13 కిలోమీటర్స్ 13 crores కాంట్రాక్ట్ ఇస్తే అందులో ఇప్పుడు దాకా ₹1 కోటి పేమెంట్ ఇచ్చారు ఫ్రమ్ ద లాస్ట్ 4 years. పవన్ కళ్యాణ్ రేపు ఏందో ఒక నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా అది కూడా రివ్యూ తీసుకుని ఆ రోడ్డు కూడా త్వరగా తీసేస్తే కనుక ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉంటాయి. ఇవన్నీ ఎవరు మాట్లాడరు, ఎందుకంటే మేము జనసేన కూడా అక్కడ ధర్నాలు చేస్తూ సామలకోటలో చేస్తే తలుచుకున్నామండి. ఈ 2 రోడ్లు పవన్ కళ్యాణ్ గారు కావాలని మళ్ళీ వైసీపీ ప్రజలకు నా మాట అయిపోయి కావచ్చు. ఇది జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం కాదండి. ఎయిర్పోర్ట్ సీపోర్ట్ కనెక్టివిటీ భాగంగా సాగరమాల భారతమాల ప్రాజెక్ట్ లో భాగంగా భారతీయ జనతా పార్టీని సెంట్రల్ గవర్నమెంట్ నేను చెప్పింది కూడా ఇటు సామలకోట నుంచి అభివృద్ధి తర్వాత అభివృద్ధి మాట్లాడతామండి. అభివృద్ధి గురించి మాట్లాడదాం ఖచ్చితంగా. అభివృద్ధి గురించి తర్వాత మంచి డిబేట్ పెడదాం, డిబేట్ లో మాట్లాడదాం. కానీ ఇప్పుడు అంత అవినీతిమయం అయిపోతున్నదని జరుగుతున్న ప్రచారం కదా. 14-19లో వీళ్ళు అధికారంలో లేరా? 19-24 అధికారం కాదండి. ఇప్పుడు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు. కానీ నారాయణమూర్తి గారు, అవినీతి అని ఏ రకంగా మీరు ఆరోపణలు చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? అవినీతి వాళ్ళు ఆరోపణలు అన్నారు, మీరు అబద్ధపు ఆరోపణలు అన్నీ. ఎందుకంటే మాకు చేతగాక మధ్యలో మీరు అవినీతి చేస్తున్నారు, వాళ్ళు వేసేది దందాలు చేస్తున్నారు, కప్పాలు కట్టమంటున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఎవరు కట్టమంటున్నారు? మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏంటి? ఇవాళ ఇసుక మనం 14-19 మధ్యలో ఈ ఎలక్షన్ వచ్చిందని ఇసుక తవ్విపెట్టారని చెప్పేసి అంటున్నారు. ఆ ఇసుక గవర్నమెంట్ది. ఇవాళ ఇసుక ఫ్రీ అని చెప్పిన వాళ్ళు వీళ్ళు నర్సీపట్నము తర్వాత విశాఖపట్నం ఈ ఏరియాల్లో చూస్తే టన్ను సుమారుగా 1300 రూపాయలు అని బోర్డు పెట్టి బ్యానర్ పెట్టింది వీళ్ళు కాదా? దానికి సమాధానం చెప్పాలి. అది పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, మీ టీవీలో కూడా చూశాను నేను. వాళ్ళే బోర్డు పెట్టారు ఫ్రీ అంటున్నారు. ఎక్కడ ఫ్రీ ఇచ్చారు అంటే అన్నీ కూడా మాయల గారడి, మాటల గారడి, మసిపూసి మారేడుగాయ చేసే కార్యక్రమం చేస్తారు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. 15,000 నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు కూడా 15,000, ఆ అమ్మాయి కూడా 15,000, ఈ అమ్మాయి కూడా 15,000. ఎన్ని 15,000 ఇచ్చారు? అంటే మీరు మోసం చేశారా లేదా? అబద్ధాలు చెప్పారా లేదా? ప్రజలకు సమాధానం చెప్పాలా లేదా? ఇట్లా మోసం చేసుకుంటూ పోతానే ఉంటారా? ఏమనంటే సీఎం గారు ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పరువు తీసే విధంగా ఆయన వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. అవినీతి జరిగిపోయిందో ఆంధ్రప్రదేశ్లో మా రాష్ట్రం అవినీతి జరిగిపోయిందండి 19-24లో ఇదంతా మొత్తం ఇదైపోయిందని కొంచెం ఏమన్నా ఇవ్వండి సార్ అండి. ఏంటది? అవినీతి జరిగిపోతే 19-24లో అవినీతి జరగలా, 14-19లో అవినీతి జరిగింది, దాని మీద కేసులు ఉన్నాయి. 19-24లో అవినీతి జరగలా, జరిగితే మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు సెంట్రల్ అధికారంలో ఉన్నారు, మీరేం చేస్తున్నారు? అంటే అవినీతిని చూస్తూ ఉన్నారా అంటే మీరే చేశారా? అది చేయాలి. మీరు చాలాసేపు మాట్లాడారు, ముగ్గురు మాట్లాడాలి, నేను మాట్లాడాలి కదా. డోర్ డెలివరీ అంటున్నారు. డోర్ డెలివరీ మొన్న పథకాలు తీసేస్తే పథకాలు డోర్ డెలివరీ ప్రజలంటే ఏమన్నారు? పథకాలు నేను తీసుకొచ్చే అంటున్నారు. దీని ఏమన్నా అది నిజమా అబద్ధం? ఇది ప్రచారం ఉచిత ప్రచారం చేసుకుంటున్నారు లేదా? మీకు అర్థమవుతుందా లేదా? అది అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతారా? డబ్బు కొట్టుకుంటూ పోతారా? మీరు ఏం చేస్తారని చెప్పారు, ఏం చేశారు అది చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా మీకు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకు మోసాలు చేస్తున్నారు? ఇది తప్పు కదా అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పరు. 14-19లో మీరు అధికారంలో ఉన్నారు లేదా? 19-24లో మీరు అధికారంలో ఉన్నారు లేదా? మీరు తప్పు చేశారా లేదా?
వారు ఈ విధంగా చెప్తే ఎట్లా? నాకు టీవీలో వచ్చాయి ఇవాళ రోజుకు 2, 3 మానభంగాలు హత్యలు మొత్తం రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. నంద్యాలలో 10-12 రోజులు అయిపోయింది. వాళ్ళ 12 రోజులు అమ్మాయి కనపట్లేదు. మీరు ఏం చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? దీని సమాధానం చెప్పరా? సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? దీని సమాధానం బాధ్యత లేదా? మీకు బాధ్యత లేదా? గెలిచారు కదా మీరు, సెంట్రల్ లో గెలిచారు, స్టేట్ లో కూడా బాధ్యత ఉంది. మీరు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదంట? జరుగుతున్న మానభంగాలకి, హత్యలకి, దోపిడీలకి, దాడులకి 15,000 ఇచ్చారు. మీరు ఎన్ని 15,000 ఇచ్చారు? మీరు ఎన్ని 15,000 చూపించగలరా? 15,000 నారాయణమూర్తి గారు, ఈ మర్డర్లు, మానభంగాలు, అవినీతులు ఇవన్నీ అంటున్నారు కదా, ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి? మేము ఇచ్చాం, మేము డీజీపీకి ఇచ్చాం, నేను కూడా ఉన్న దాంట్లో చెప్పండి. సాక్ష్యాలు ఇచ్చామన్నా. మీరు వింటారా? మీరు వినాలనుకుంటున్నారా? వినండి, నేను చెప్తా ఎక్కడెక్కడ జరిగాయో. టీవీలో వచ్చి మేము ఇచ్చినవి కాదు, మీ ఈటీవీలో వచ్చినాయి, మీ ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి, మీ మహాన్యూస్ లో వచ్చినాయి కూడా. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడారు. పెద్ద జాతరకు వచ్చిన అమ్మాయిని, 6 ఏళ్ళ చిన్న అమ్మాయిని హత్య చేశారు, మానభంగం చేసి. చీరాల్లో, ఈపురపాలెంలో 21 ఏళ్ల యువతిని దారుణంగా అత్యాచారం చేసి మానభంగం చేశారు. 27వ తారీఖునది, ఇది 27వ తారీఖున విజయవాడలో యువతిని ప్రాణాపాతంతో హత్య చేసి ప్రయత్నించారు, నరికి చంపారు. అర్ధరాత్రి అమ్మాయిని హత్య చేయడానికి ప్రయత్నించారు. 27 జూన్లో అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి దివిటిపాలెంలో వివాహిత దారుణ హత్య జరిగింది. జూన్ 27న విజయవాడలో 15 ఏళ్ల కరిష్మా అనుమానాస్పదంగా మృతి చెందింది. జూన్ 30న వంగలపూడి అనిత గారి పాటూరులో 2 యువతులపై దాడి జరిగింది. దీని సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పడం మనకు పారిపోతారు ఎందుకు? మీరు సమాధానం చెప్పడం మనకు పారిపోతారు ఎందుకు? మీది బాధ్యత కాదా? ప్రజలు మీకు ఓట్లేసి కల్పించారు కదా, మంచి మెజార్టీ ఇచ్చారు కదా, మీరు ఎందుకు పారిపోతున్నారు అన్నా? మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? సమాధానం చెప్పాలి కదా. మీరు అపోజిషన్ లో లేరు, అధికారంలో ఉన్నారు, మేము అపోజిషన్ లో ఉన్నాం. మేము అడుగుతాం, మీరు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే ఏమి తెలియదు. 19 ఒక్క నిమిషం తాత నాగేంద్ర గారు, ఆయన మొత్తం చిట్టాతో సహా ఎక్కడెక్కడ ఏమో జరిగినాయో చదివి వినిపిస్తున్నారండి, డేట్ల వైజ్ చదివారు. ఒక నిమిషం వినండి. పారిపోయినారు ఎవరు? ఆయన మాట్లాడుతూ నేను మాట్లాడాల. వర్మ గారు కొద్దిగా నేను మాట్లాడాడు, నేను మాట్లాడాడు, మీ పార్ట్నర్ మాట్లాడు, మొత్తం అంతా డిస్టర్బ్ చేయాలని ప్రయత్నించారు కదా. 14లో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. రాష్ట్రానికి ఏం చేశారో అది చెప్పాలి. ప్రత్యేక హోదా ఇచ్చారా మీరు? ఓకే, ఒక్క నిమిషం నాగేంద్ర గారు. నిజంగా మన ఒంటికి ఏమాత్రం కొంచెం ఇంగిత జ్ఞానం, కొంచెం ఏమంటారు, ఇవి మన బాడీకి ఉండే 5 లక్షణాలు ఉంటే ప్రత్యేక హోదా గురించి వాళ్ళకి హక్కు ఉందా అండి? ఇచ్చారా మీరు? ఏం మాటలు సరే? బీజేపీ అన్న మాట నిజం కదా? అడిగే హక్కు మీకుండాలి, మీరు అన్నాయని మీకుండాలి. బీజేపీతో అంతకాగుతూ గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా కూడా ఒక్క మాట కూడా అడగదు. మీకుండాలి, నాకు ఉండాల్సింది. బీజేపీతో కలిపి ఉన్న మీకు, బీజేపీకి మీకుండాలి. పార్లమెంట్ సాక్షిగా చెప్పింది వెంకయ్యనాయుడు గారు కదా, మీకుండాలి. ఉండకుండా అన్ని ఇప్పుకొని మాట్లాడుతుండే రెండు పార్టీలను ఉండాలి. ఒక్క నిమిషం ఓకే నాగేంద్ర గారు పర్సనల్ వద్దు, మాకు లేదు అంటే మాట్లాడండి. నాగేంద్ర గారు మీకు నేను ఇస్తాను, ఆయన మాట్లాడండి. ఓకే, పర్సనల్ గా వద్దు, పాయింట్లో రండి. మీరు 2 నిమిషాలు ఇచ్చారా? మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఆయన సైలెంట్ గా ఉన్నారు కదా, ఎవరో మాట్లాడద్దు. నాగేంద్ర గారు మాట్లాడండి. నేను ఎదురు దాడి దిగితే ఆయన తట్టుకోలేడు. నేను చెప్పేదేనండి, మర్డర్లు, రేపులు, మానభంగాలు, దాడులు, ఒక 100 పదాలు వేసుకొని వచ్చాడు. వీటన్నిటికీ మీదే కదా పేటెంట్ హక్కు.
అంటే ఇప్పుడు ఒక్క నిమిషం జరుగుతున్నది మీరు పాయింట్ రాసుకోండి. ఇదిగో ఇదెక్కడ చేత కాదని చెప్పమని. కరెక్ట్ కాదు అది. ఇప్పుడు జరుగుతున్నది ఎప్పుడు జరుగుతుందంటారండి. కంప్లీట్ వినండి. చేత కానోడిని చేవలేనోడిని ప్రజలు విరిచి గుడ్డలిప్పి బజార్లో నిలబెట్టి తరిమారు. 11 నెంబర్. ఇప్పుడు కనపడతా ఉంది. మీరు మీరు తిరుగుతున్నారు. ఇన్ని హత్యలు జరుగుతూ ఉంటే మీరు తిరుగుతున్నారు. మనిషివైతే నేను అయిపోయినాక మొత్తం స్టోరీలన్నీ తీసుకొచ్చి ఒక నెలలో ఆపాదిస్తున్నారు. మీకు ఒక సంవత్సరానికి జరిగినటువంటివి కొన్ని ఎస్సీల మీద దాడుల మీద అడిగితే మీరు పార్టీ ఎవడ మారిపోయాడు, ఎవడ లైంగిక దాడి? సిగ్గు శరం లేదా? ఒక ఎంపీగా ఉండి రాష్ట్రానికి ఒక సలహాదారుడిగా ఉండి ఏం జరిగిందో ప్రభుత్వ రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతూ ఉంటే, మీరు మగాళ్ళైతే ఆడికి మగతనం ఉంటే వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని చేయకపోతే మీరు మాట్లాడిందల్లా వినాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన అదే పద్ధతి కొనసాగిస్తే ఆయన పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ఎవడండి ఉందా సార్? వినండి. ఈ రాష్ట్రానికి సలహాలు ఇచ్చి సామంతరాజులుగా పనిచేసిన ఒక్కొక్క సన్యాసి స్టోరీ బయటకు వస్తాను. రేపు త్వరలో నేను ఈ నారాయణమూర్తి కూడా ప్రతి వీడియోలో ఇంకొక సామంతరాజు వెనకాల నిలబడుకున్నాడు. ఇప్పుడే వెళ్తున్న వార్త ఏంటంటే ఆయన వీడియోలో ఆయన భాగవతం కూడా త్వరలో వస్తుందంట. మీరు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. వేరే వాళ్ళ మహిళతో వేరే వాళ్ళ భార్య లేడీస్ గురించి మమ్మల్ని మాట్లాడతానడు సార్. కానీ ప్రజలు అడిగిన ప్రశ్న, అలా భర్త అడిగే ప్రశ్న, మనం తప్పు చేయనప్పుడు ఏంటి? విలేకరులతో మాట్లాడతాడు అతను. గేనా, నువ్వు గే, నేను గేనా అంటే, నేను గే అంటే తీసేస్తారా నీ మీద సమస్య లేకుండా? నేను చేతగానోడిని, చేవలేనోడిని, ఆడంగిలోడు అని చెప్తున్నాడు ఆయన. నేను కాదు అని చెప్తున్నాడా? అటువంటిప్పుడు రైట్ ట్రయల్ గా రమ్మనండి. మీరేనా మాట్లాడలేమా? రేపు పొద్దున్న ఇంకొక నాయకుడు వస్తుందంట. పరిస్థితుల్లో మీరు మట్టల గురించి మాట్లాడారు, మానభంగాల గురించి మాట్లాడారు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గారు, మోడీ ఆధ్వర్యంలో ఏ ఒక్క మహిళకు, ఏ కులానికి మీరే ఎంతో మంది ఎస్సీలను నడి రోడ్లో చంపి డోర్ డెలివరీ చేశారు. మీది చరిత్ర. అటువంటి వాళ్ళు సీఎం పక్కన పెట్టుకొని తిరిగినాడు. అది చరిత్ర. ఆ చరిత్ర అంతా వదిలేసి 30 రోజులు కాకముందే ఎక్కడున్నాడు సీఎం? ఎక్కడున్నాడు సీఎం? ఎవరు నారాయణమూర్తి అడగడానికి? సీఎం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా ఎవరికి అన్యాయం జరిగిందని? జరగలేదు కాబట్టి మాజీ సీఎం బాధ్యత లేదు. ఒక్క చిన్న స్టేట్మెంట్, నన్ను కొడతారు, మా వాళ్ళను కొడతారు. ఎవడు కొడతాడు? నారాయణమూర్తిని ఒక లైంగిక దాడి చేస్తే నారాయణమూర్తి మీరు చేయాలి కదా. దాడి చేస్తే నారాయణమూర్తి గుడ్డలిప్పి కొట్టాలి కదా. ఎందుకు ఆయన అంత ఆనందంగా వచ్చి మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడతారు సార్? ఇవి మా ఆదేశాన్ని మీరు ఊరికే తప్పుడు ఆరోపణలు చేసి మా ప్రభుత్వాన్ని, మా నాయకులు మాట్లాడితే తగ్గే ప్రసక్తే లేదు. ఎందుకంటే మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టారు. మీరు ఊరికే 2వ రోజు నుంచే టీవీకి వచ్చే అదిగో అక్కడ ఇసుక దోచారు. మీకు చేత అయితే, మీకు చావు ఉంటే ఎక్కడికైనా మీరు దగ్గరికి రండి, క్షేత్రస్థాయికి రండి. మీకు దమ్ముంటే ఇసుక గురించి క్షుణ్ణంగా వివరిస్తాం. రీచ్ దగ్గరికి వెళితే, మీరే రీచ్ దగ్గరికి వెళితే లోడింగ్ ఛార్జీలు కూడా లేకుండా ఫ్రీ. అది ఫ్రీ అంటే. కానీ ఒక చోట డంప్ చేసిన దగ్గరికి వెళితే అక్కడ గవర్నమెంట్ మినిమం ఛార్జ్ కడుతుంది. ఆడ లోడింగ్ ఇవన్నీ అతనికి తెలుసు. ఇవన్నీ అతనికి తెలుసు. నేను ఇంకో మాట చెప్తున్నా, ఈ స్వార్థపూరిత వైసీపీ లుచ్చ రాజకీయాలు ఏంటంటే
ఇక్కడ ఏంటి ఎందుకండి ఆ భాషలు ఎందుకు మీ భాష చెప్పారు కదా ఒక్క నిమిషం నేను ఆపుతాను కదా ఒక్క నిమిషం నాగేంద్ర గారు అలాంటి మాట్లాడండి మీ భాష మీకు ఇచ్చారు కదా డైరెక్షన్ కాదండి మీ భాష నిన్నే కదా మీకు ఇచ్చారు డైరెక్షన్ ఎందుకు పర్సనల్ లాస్ట్ 10 సెకండ్ వినండి ఎందుకు ఆ మాట అనాల్సింది వచ్చిందంటే జేసీబీ వాళ్ళదే ఆడ నిలబడి ఇసుకెంత అని అడిగేవాడు వాడే ట్రాక్టర్ వాళ్ళే ఇసుకెంత అంటే 5 అమ్మో అంతా తగ్గుతుంది అన్నారే అనేది వాళ్ళే ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామాలు ఈ డ్రామా చేసి ఆ వీడియో తెచ్చి చూడండి సార్ నాటకాలు తగ్గిపోతుంది ఎన్ని రోజులు ఈ డ్రామాలు మీ నాయకుడే డ్రామా సార్ వినండి సార్ మీ నాయకుడే డ్రామా చేసి నటించి ఏడుపో నవ్వో తెలియక నవ్వి పోయి బెంగళూరులో దాక్కుంటున్నాడు మీరు వచ్చి ఇప్పుడు ఏందో ఇసుక పెంచినారు రండి క్షేత్రస్థాయిలోకి ఎంత మీకు ఇసుక కావాలన్నా నారాయణమూర్తి గారిని ఎక్కడ ఇసుక కావాలో చెప్పండి ఆయనకు గతంలో పోలిస్తే ఏ రేట్తో కావాలో ఇసుక మేము చేరుస్తాం దగ్గరకు వచ్చి ఆయన ఎక్కడ తీసుకుంటున్నాడు ఊరికే గుట్టగాల్చి ముఖాన్ని చెప్పారు కదా సార్ గుట్టగాల్చి ముఖాన్ని వేసే మాటలు మాట్లాడితే మేము 100% మొత్తం ఇల్లు గాల్చి ముఖానికి రుద్దే పని చేస్తాం నాకు కూడా ఆ నిజాలు తెలిసి వర్మ గారు ఇది ఇప్పుడు నారాయణమూర్తి గారు చెప్పిన జనరల్ గా 30,000 మంది మిస్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని చెప్పి తెలియజేశారు. ఆ మిస్ లో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి ఏదైతే వచ్చినాయో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి కానీ ఆఖరికి మీ దృష్టికి కానీ ఎవరికి వచ్చాయో వాళ్ళందరినీ కూడా రిటర్న్ తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమం జరుగుతుంది. అసలు మనం క్వశ్చన్ వేయడానికి అభాండం వేయడానికి ఎస్పీలు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారండి? నిన్న ట్రాన్స్ఫర్ అయ్యారు, ఇంకా ఛార్జ్ తీసుకోలేదు. ఇప్పుడు వరకు ఎవరు అధికారులు ఉన్నారండి? రేపులు ప్రోత్సహించేవాళ్ళు, గోండాలను ప్రోత్సహించేవాళ్ళు, మర్డర్లు ప్రోత్సహించేవాళ్ళు వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను పక్కకు తీస్తున్నాం. తప్పును చేసిన అధికారులు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోవాలి? నువ్వు తప్పు చేయకపోతే వ్యవస్థనే మార్చాలి. మార్చి ప్రాసెస్ నడుస్తుంది. డిస్ట్రిక్ట్ సీనియర్ ఆఫీసర్లు నిన్న వచ్చారు. అప్పుడు ఏమైందంటే పెళ్ళి అవ్వకుండా పెళ్ళోడాడు అంటే అలాగా మీ దృష్టిలో ఏమైనా ఉంటే చెప్పండి. శాండ్ ఫ్రీ శాండ్ కరెక్ట్, అనకాపల్లిలో ఎక్కువ ఎందుకు ఉంటుంది? రాజమండ్రి వెళ్ళాలి బండి, రాజమండ్రి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఏమవుతుంది? జర ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలి, అక్కడ లోడింగ్ ఛార్జెస్ పెట్టుకోవాలి. మిగిలిన గుంటూరు నుంచి డైరెక్ట్ హైదరాబాద్ పంపలేదే మనం. ఇవన్నీ కూడా మనం ఇంకా విమర్శ చేయాలని మీరు విమర్శ చేస్తున్నారు తప్పితే మీ మనసుకు తెలుసు. మూర్తి గారు కూడా ఎక్కడ వెళ్ళి కడతా ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బయట చెప్పలేరు కానీ ఇంట్లో చెప్తారు, మేడంకి ఎవరికో బాగా తగ్గించారు ఇసుక, మనకు టోటల్ బడ్జెట్ మీద 10-15 లక్షలు తగ్గుద్దని. అంచేత ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో శాండ్. ఇప్పుడు మీ భయం ఏంటి? ఓన్లీ స్టాక్స్, వైసీపీ మాఫియా స్టాక్స్ దగ్గర లేదంటే 200-300 కోట్లు శాండ్ ఉంది. దాన్ని ఏమంటున్నారు? ఆ లోడింగ్ ఛార్జెస్ ఈ ఛార్జెస్ చేసి సిస్టానికి తీసుకొచ్చి ముందు వాళ్ళ మీద కేసులు పెట్టి ఇచ్చేయమంటున్నారు. అంటే ఒక్కసారి అవినీతి శాండ్ అంతా కూడా పోతే ఒకేసారి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ శాండ్కి సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎక్కడికెక్కడ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. ఇది పరిస్థితి. ఆలోచించుకోవాలి కానీ విమర్శించడం ఏదో ఇది వరకు పచ్చకావనాలు ఊరంతా పచ్చగా కనపడినట్టు మీరు చేసిన పనులన్నీ కూడా మా మీద దోషేస్తారంటే ఎలాగండి? నీతి నిజాయితీతో నడిచే ప్రభుత్వం డోర్ డెలివరీ. వర్మ గారు ఇక్కడ ఒక్క ఇసుక మీద అవినీతిని కాదు కదండి, హత్యలు జరుగుతున్నాయట, మర్డర్లు జరుగుతున్నాయట, అది కదా ఆయన చెప్పే లిస్ట్. హత్యలు జరిగినాయి. ఎవరండి ఆఫీసర్స్ ఉన్నది? నిన్నటి వరకు అసలు ఎస్పీసీ ట్రాన్స్ఫర్ నిన్న అయ్యారు, ఈవేళ జాయిన్ అయ్యారు. మా ఈస్ట్ గోదావరి ఎస్పీ ఈవేళ జాయిన్ అయ్యాడు. వ్యవస్థను మారుస్తున్నాం. మీ కుళ్ళి వ్యవస్థ, మీ అవినీతి వ్యవస్థ, మీ క్రైమ్ చేసే వ్యవస్థను మారుస్తున్నాం. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉంటుందో, తాట తీస్తారు. ఇవన్నీ ఎందుకు? మమ్మల్ని ఒకడమ్మ ఫోన్ చేసి అరగంట చాలంటాడు, ఫోన్ చేసి అంటాడు మంత్రులు. ఈవేళ ఇంకొకడు ఎందుకు పోలా? ఇప్పుడు నేను విజయసాయి రెడ్డి గారు మంచి వ్యక్తి, ఓకే ఒక డిఎన్ఏ టెస్ట్ ఎస్ అంటే సరిపోయాయి, ఆయన మీద ఉన్న మరకపోద్ది. రాష్ట్రం అంతా డిఎన్ఏ టెస్ట్ చేసుకుని పోండి, ఇది బాగుంటది.
అసలు బాధితురాలు చెప్పిన దాన్ని పట్టించుకోవట్లేదు. ఆమె హక్కులు మహిళల హక్కులను హరిస్తా ఉన్నారు. ఆమెను మాట్లాడి మాట్లాడింది తప్పని రుజువు చేసుకోవాలి కదా. కాదు నేను అంటే మంచి గురించే మాట్లాడతారు. వ్యవస్థ ఉన్న వ్యక్తులు మీరు, అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు మీరు. ఈవేళ నిజాయితీ గురించి నీతి గురించి మాట్లాడుకోదు, ఉన్నది వాస్తవం తెలుసుకోవాలి కదా. ప్రజలు మీరు మంచి చేశారు, మీకు మైలేజ్ పైకి వస్తుంది. చెడు చేశారు, ప్రజలు శిక్షిస్తారు. చేత ఇవన్నీ మీ దగ్గర పెట్టుకుని తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద, బీజేపీ మీద పులుద్దామని అనుకోవద్దు. ఈ రాష్ట్రం రాజధాని కాడి నుంచి అన్ని కూడా బ్రహ్మాండంగా వెళ్తుంది. మీరు చూస్తూ గ్లిజరిన్ కూడా అక్కర్లేదు, రోజుకి బాధపడతా ఉండడమే. ఆ పరిస్థితిలో ఉంది. రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. మీరు వచ్చాక కంపెనీలు పారిపోయి, కంపెనీలు ఫ్యూలు వస్తున్నాయి ఇప్పుడు ఎక్కడికక్కడ. మీరు తవిరేసిన లుల్లు కూడా వస్తుంది త్వరలోనే, చూడండి. ఇవన్నీ కూడా మీరు అన్ని చేసిన తప్పుడు పనులు చేశారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ వేళ వచ్చి మమ్మల్ని విమర్శించినటువంటి వేళ రాష్ట్రం ఎలా పరిగెడుతుందో చూడండి. రాజధాని పరిగెడుతుంది, పోలవరం పరిగెడుతుంది, అన్ని పరిగెడతాయి. అన్నిటిలో కూడా ముంచేశారు, స్కామ్లు చేశారు. 2500 కోట్ల స్కామ్ అట పోలవరం. వర్మ గారు మీ దగ్గర ఒక ఈస్ట్ గోదావరిలో ఒక షాడో సీఎం ఉన్నారట కదా. మా దగ్గర ఎవరున్నా, మాకు తెలియనోడు ఎవరున్నాడు? వర్మ గారు చెప్తారని అంటున్నారు. ఆయన రామ్కుమార్ గారు ఏంటి, రామ్కుమార్ గారు అబద్ధాలు చెప్తున్నారు మీరు లైవ్ లో. చంద్రబాబు అసలు 24 hours వర్క్ చేస్తుంటే షాడో సీఎం పనిటి. షాడో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, మేడం షాడో సీఎం, సజ్జల షాడో సీఎం. రామ్కుమార్ గారు చెప్తున్నారు, చెప్పండి. 19 నుంచి 24 దాకా ఇక్కడ చేసిన ఈస్ట్ గోదావరి ఎమ్మెల్యే సీఎం గారు ఒక ఆయన ఉండేవారు అన్నాను. మీరు తప్ప అర్థం చేసుకున్నారు. కరెక్టే. ఎందుకు అది ఏముంది, ఇప్పుడు కాకినాడ ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకుని అన్నారు ఆయన. ఏమైందండి ఆయన ఏమైంది? మొన్న ఏదో బాగా అడావిడి చేశారు, ఏవో బియ్యం పట్టుకున్నారన్నారు, సీజ్ చేశారన్నారు. ఆ ఎవిడెన్స్ ఏమైనా దొరికినాయా? అవునండి, ఇప్పుడు అన్ని వేల టన్నులు పట్టుకున్నారు. నాదెండ్ల మనోహర్ గారు ఆయన ఛార్జ్ తీసుకున్న ఇదే పని మీద ఉన్నారు. పట్టుకునే బియ్యం కూడా పీడిఎస్ బియ్యం. ఆ బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి అన్నది అన్ని కూడా నిర్ధారణ అవుద్ది త్వరలోనే. ఇన్ని వేల టన్నులు ఎక్కడికి వెళ్తుంది, సౌత్ ఆఫ్రికా వెళ్తుందా, ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఏ విధంగా చేస్తారు? ద్వారంపూడి గారివా కావా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాయండి, ఎవరో చేశారు అన్నది పక్కన పెట్టండి. ద్వారంపూడి గారిదని కదా వచ్చిన టాకు, అయిందా కాదా? ఇప్పుడు నిరూపణ అయిందా లేదా? ఇంకా నిరూపణ జరుగుతుంది. ఓకే, ఆ బియ్యం ఏదన్నది గ్రేడింగ్ అంటే నవ్వక్కలేదండి, అది మళ్ళీ టెస్టింగ్ కి వెళ్ళాలి. ఆ రైస్ ఏది, ఆ రైస్ నోమో మీరు ఏం చేస్తున్నారంటే మీ వైసీపీ వాళ్ళు ఆ రైస్ నీట్ గా బీపీటీ రైస్ లాగా దాన్ని గ్రైండ్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అవన్నీ ల్యాబ్స్కి వెళ్ళి రిపోర్ట్లు వస్తాయి. ఇక్కడ ద్వారంపూడి అయిందని అవ్వచ్చు, ఇంకోటిదని అవ్వచ్చు. ఓవరాల్ కాకినాడలో దొరికిన మెటీరియల్ అది. ఓకే, ముందు నుంచి అన్న మాట ఏఎస్పీ అన్నే టీడీపీ అన్న అవునా మాట. ఎటువంటి ఆధారాలు ఇంకా నిరూపితం అవ్వలేదు. బియ్యం దొంగ రవాణా ఎవరిది అన్నది వస్తుంది ఇంకా 2-3 రోజుల్లో. తొందర ఎందుకు? ఓకే, రామ్కుమార్ గారు 2 రోజులు వస్తుంది. ఎవరిదాన్ని నిర్ధారణ వస్తుంది, నిర్ధారణ వచ్చిన వెంటనే చట్టం వస్తుంది, చట్టం వచ్చిన వెంటనే చుట్టాల నుంచి తీసుకెళ్తారు. అన్ని రకాల వ్యవహారాలు అవుతాయి, అందులో తేడా లేదు. చేసేది పకడ్బందీగా ఉంటది, నిజాయితీగా ఉంటది. ఏదో ఒకరి మీద మనం వ్యక్తిగతంగా దాడి కింద కాదు. ఈ వ్యవస్థని నిర్మూలించాలి, మంచి వ్యవస్థని మంచి పాలన ఇవ్వాలన్నది ఉద్దేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. పాలన గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు? కేసుల గురించి, మీ ఎన్నికల కేసుల గురించి వెళ్ళలేదు, నిధుల గురించి వెళ్ళారు. రేపు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు ఏ విధంగా తేవాలని దాని గురించి వెళ్ళారు. తప్పేం లేదు కానీ ఢిల్లీ వెళ్ళొచ్చు. కానీ 5 ఏళ్ళు మీరు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు, ఏమైంది? 5 ఏళ్ళు మీరు ప్రత్యేక కేసుల గురించి చూసుకున్నారంతే. మాట్లాడారా? ఇంతమంది ఎంపీలు ఏమన్నా ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చి స్పెషల్ స్టేటస్ తెచ్చేస్తా అన్నారు. మళ్ళీ మమ్మల్ని విమర్శిస్తున్నారు. మేము 10 రోజులు అవ్వలేదు, రాలేదు. వచ్చి 5 సంవత్సరాలు ఏం చేశారు మీరు ప్రజలకి? అక్కడ రాజధాని, ఇక్కడ రాజధాని, కర్నూలు, అక్కడ ఇక్కడ ఇక్కడ తిప్పేది తప్పితే ఎక్కడ రాజధాని లేదు. రుచికండలో తగలేశారు. ఇవన్నీ మీరు అసూయపడుతున్నారు. వ్యవస్థలన్నీ మారిపోతున్నాయి. ఇంకా మనకి అధికారం ఇంకా 10 ఏళ్ళ వరకు రాదు.
వీళ్ళు ఇలా కష్టపడి పనిచేస్తున్నారు అన్న అసూయతో ఉన్నారు అంతే. మీరు మీకు ఇలా పరిపాలించాలంటే మేము చేయం. వరుణ్ గారు, మాకు అసూయ ఎందుకు? ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చారు, మేము గౌరవించాము, మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అడుగుతుంటే ఆయన మానసిక దాడి చేస్తూ ఉన్నారు, మనం తిడతా ఉన్నారు. మీ నాయకులు, మీ జనసేన నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు సౌమ్యంగా మాట్లాడుతున్నారు. అయితే మీరు అక్కడ అన్యాయం అయిపోతారు. మీకు పదవి ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నాం, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, అన్యాయం చేశారు మీకు. మీరు అన్యాయం ఎమ్మెల్సీ ఇస్తారంటే మీకు అన్యాయం అయిపోయారు. ఉండండి, మాట్లాడండి సార్. ఆయన ఎంతో నా ఎమ్మెల్సీ గురించి బాధపడుతున్నాడు. ఏమండి, నేను పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సిన్సియర్ కోర్ వ్యక్తి. నేను పదవి గురించి ఇది అడగలేదు. నేను పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ఇవ్వండి, ఏలేరు ఆధునీకరణ ఇవ్వండి అని అడిగాను. మీకు తెలుసో తెలీదు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు అంటే మళ్ళీ ఏడుస్తాడు. మీకెందుకండి మా ఫ్యామిలీ గొడవ? నేను పదవి ఆశించట్లేదు, ఇస్తే తీసుకుంటాం, పని చేస్తాం. లేదు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇంకో చోట పని చేయాలి వర్మ అన్నారు, అక్కడ పని చేస్తాం. మేము పొద్దుట ఏదైనా మీకు జగన్మోహన్ రెడ్డి పని చేయకపోతే రోడ్డు ఎక్కి తిట్టడాలు ఇవి ఉండవు. మాకు క్రమశిక్షణ ఉంది. మా అధ్యక్షుడు తెలుసు, వర్మను ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుసు, పవన్ కళ్యాణ్ తెలిసి ఎక్కడ ఉపయోగించుకోవాలా అక్కడ ఉపయోగించుకుంటారు. మీ చర్చ దానికెందుకు, నా దానికెందుకు ఇబ్బంది మీకు? ముందు చర్చి మాట్లాడండి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో వెళ్ళి ఏం తెచ్చారో అడగండి, ఏం మాట్లాడారో అడగండి. మీ నాయకుడిలాగా నోటికి తాళం వేసుకుని వచ్చి నాయకుడు కాదు. రేపు బడ్జెట్ ఉంది. రేపు బడ్జెట్ లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కి నిధులు తేవాలి, అధికంగా ఏ విధమైన నిధులు పెట్టాలని చెప్పి ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీసు చుట్టూ తిరుగుతా ఉన్నాడు. మీ వాడు ఏం చేసేవాడు? ఒక బొకే ఇవ్వడం, సార్ కేసులు మాఫీ చేయండి అని దండం పెట్టడం, ఫ్లైట్ ఎక్కడం, ఎవడన్నా మౌత్ ఈ పెడతానో ఇలా చేతితో దొరకడం. ఆవిడ ఏ రోజున మాట్లాడాడు సబ్జెక్టు. ఇవాళ రాష్ట్రం ముందుకెళ్ళాలి, రాజధాని నిర్మాణం వెళ్ళాలి, పోలవరం భూసేకరణకు నిధులు కావాలి, ఇవన్నిటి గురించి కూడా డిస్కషన్లు అవుతున్నాయి. అన్ని కూడా మంచి జరుగుతుంది రాష్ట్రానికి. సర్వనాశనం చేసిన రాష్ట్రం మళ్ళీ పురోగతిలో బ్రహ్మాండంగా ముందుకు పరిగెడతా ఉంటది. వర్మ గారు ఇదేదో ఒక ఇష్యూ రైజ్ చేస్తున్నారు. ఈయన రాష్ట్రంలో జరుగుతున్న దాడులకి ఈయన కూడా ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్ష బాధితుడు. ఆయన బాధిత ఈయన కాలు మొత్తం చిత్త కొడేస్తే శేషాలు పెట్టి రాళ్ళు పెట్టి ఆ రోజు ఆయన మాట్లాడారు. ఎవరు జనసేన నాయకులందరూ కూడా ఒక ఊరు వెళ్తే జనసేన నా ఊరు వస్తావా నువ్వు, జనసేన నాయకులందరూ కూడా మీరు ఇది అబద్ధం. జగన్మోహన్ రెడ్డి కోడికత్తి అంటున్నా నేను, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గులకరాయి తగలలేదా? ఇది అబద్ధం అంటే ఇష్యూస్ ఉంటాయి. జనసేన నుంచి జనసేనలోకి వచ్చారు. సంస్కృతి అది కాదు. మీరు ఏమంటారు? ఇప్పుడు దాడి జరగలేదంటారా, లేదంటే నేనే దాడి చేయించుకున్నానంటారా? భయపడ్డ జనాలు దాడి జరగలేదంటారా, నేనే దాడి చేయించుకున్నానంటారు? ఏమంటున్నారు మీరు ఇప్పుడు? నేను అనేది పొలిటికల్ ఇష్యూస్, చంపడం చూస్తే మిమ్మల్ని మేము రాళ్ళు కొట్టేస్తే మీ కారణంగా రాళ్ళు ఉంటే మీరేమో మీకు కూడా గాయం జరిగిందని చూపిస్తే చేతులు మీ పొలిటికల్ ఇష్యూ అంటారండి. మీరు నేను ఉంటే కదా మాట్లాడుకోవడానికి. అశాంతితో తగిలిపోతా ఉంటే, రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉంటే, హత్యలు జరుగుతూ ఉంటే, మానభంగాలు జరుగుతూ ఉంటే దాన్ని ఖండించకపోగా మీరు ఢిల్లీ వెళ్ళినందుకు ఢిల్లీ రాష్ట్రాన్ని మంచి చేయండి, కానీ ఢిల్లీ వెళ్ళి రాష్ట్రం పరువు తీయకండి. ఢిల్లీ వెళ్ళి రాష్ట్రం పరువు తీయకండి అన్న. ఢిల్లీ వెళ్ళి ఏం చెప్తారో తెలుసా మీరు? ఇక్కడ అవినీతి జరిగిపోయింది, ఇక్కడ అన్యాయం జరిగిపోయింది, ఇదే చెప్తారు మన రాష్ట్రం గురించి. ఇప్పుడు మన రాష్ట్రం ముందు మనం ప్రేమించాలి. ఢిల్లీ వెళ్ళి అని చెప్పేసి మన రాష్ట్రం పరువు తీసుకుంటావా? ఆడికి వెళ్ళి సార్ అవినీతి జరిగిపోయింది సార్ 1924లో వాళ్ళకి తెలీదా, వాళ్ళు ఇంటెలిజెన్స్ లేదా, వాళ్ళు ఐపీ లేదా, ఇదే మాట్లాడేది. ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ వేస్తున్నారు. ఢిల్లీ వెళ్ళి అవినీతి జరిగిందని చెప్తున్నారు. రాజకుమార్ గారు రెస్పాండ్ కాదండి. ఇప్పుడు మా ఇందాక మన రాష్ట్రాన్ని వేరే వాళ్ళ నీతులు చెప్తున్నారు.
ఒక్క నిమిషం నీతులు రామ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఆయన మాట్లాడమండి. వాళ్ళు మాకు నీతులు చెప్తున్నారు. ఓకే ఒక్క నిమిషం. ప్రజలకు తెలుసు ఎవరు నీతులు చెప్తున్నారు. నాగేంద్ర గారు బీజేపీ ఆయన మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి. రెండు చోట్ల పోటీ చేసిన అప్పుడు కూడా కొట్టారు. ఎందుకంటే ఎక్కువ కూడా 2 సార్లు పోటీ చేసిన దగ్గర కొట్టారు. ఒక్క నిమిషం నాగేంద్ర గారు కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడదాం. కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడదాం. ఓకే 151 ఒకటిగా పోటీ చేశాడు. ఇప్పుడు కూడా ఒకటిగానే పోటీ చేశాడు. అప్పుడు ఒకటిగా పోటీ చేసి చేతగాక మళ్ళీ ముగ్గురుతో పోటీ చేశారు. ఎనభై ముగ్గురిని పెట్టుకొని పోటీ చేశారు. అది తెలుస్తుంది, ఇది తెలుస్తుంది ప్రజలకి అర్థమైపోయింది. 4 రోజుల్లో అర్థమైంది. ముగ్గురు కలిసి పోటీ చేసినది మనం అనవసరంగా నమ్మామని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. అట్లా కాదు. ఇప్పుడు అప్పుడు ఒకటిగా పోటీ చేశారు, ఇప్పుడు ఒకటిగా పోటీ చేశారు. అప్పుడు మీరు ఒకటిగా పోటీ చేసి ఇప్పుడు ముగ్గురుగా 6గురుగా పోటీ చేశారు. అది తెలుసుకోండి. మీరు నేను ఇవాళ పాలన గురించి మాట్లాడుతున్నా, మీరు గతం గురించి మాట్లాడుతున్నారు. నేను గతం గురించి మాట్లాడను. నేను ఇవాళ జరుగుతున్న సమస్యల గురించి మాట్లాడుతున్నా, ప్రజలకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడుతున్నా, మహిళలకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడుతున్నా, మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్నా, ఎస్టీల హక్కుల గురించి మాట్లాడుతున్నా. డైరెక్ట్ రామ్ కుమార్ గారికి ఇవ్వండి. గతం గురించి మాట్లాడతారు. నాగేంద్ర గారు ఒక్క నిమిషం అండి. బీజేపీ ఆయన మాట్లాడుతున్నారు, రామ్ కుమార్ గారు మాట్లాడతారు. వెయిట్ చేయండి. రామ్ కుమార్ గారు ఇందాక చివరిలో ఏదో ప్రత్యేక హోదా అనే మాట ఎక్కడో వినపడింది. మరి గత 5 నెలల్లో వీళ్ళు ఏం పీకారు? సరే ఇచ్చి అన్యాయం చేసేది మీరు కదా. ఎన్నో సార్లు అడిగాను. అన్యాయం చేసేది మీరు కదా. ఒక్క నిమిషం ఏం లేదు రామ్ కుమార్ గారు మళ్ళీ ఆ ఇష్యూలో కాదండి. మళ్ళీ ఆ ఇష్యూలోకి వెళ్తే మీరు బీజేపీ ప్రతినిధిగా మళ్ళీ ఆ ఇష్యూలోకి వెళ్తే అది మీరు ఇవ్వాల్సింది కదా. ఇంకా అది వేరే సబ్జెక్ట్ వెళ్ళిపోద్ది. ప్లీజ్ దానికి కూడా సమాధానం ఉన్నదని చెప్తారండి. సరే ఇప్పుడు ఇందాక వివరాలు అడిగారు, కొన్ని వివరాలు నేను కొన్ని డైరెక్ట్ గా క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇచ్చాను. దానికి వారు అడిగిన ప్రశ్నకి నేను ఆన్సర్ ఇస్తే దానికి ఛాలెంజ్ చేస్తే రమ్మంటే రారు. ఇంకెలా మాట్లాడాలంటారు? మళ్ళీ టాపిక్లు రకరకాలుగా తీసుకుపోతా ఉంటారు. ఇందాక బియ్యం కోసం సాక్ష్యాలు దొరికినాయి అంటారు. 215 కోట్ల అక్రమ 215 కోట్ల వాల్యూ కన్నా అక్రమ నిల్వలు అక్కడ దొరికినాయి అని చెప్పి డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. కానీ 51,427 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ షాపుల బియ్యం దొరికింది. అది ఎలా దొరికిందంటే ఫార్టిఫైడ్ రైస్ అంతా సెంట్రల్ నుంచి వచ్చే ఫార్టిఫైడ్ రైస్ ట్రేసెస్ నూకల రూపంలో అందులో దొరికినవి. అవే సాక్ష్యాలు. బియ్యం అంతా కూడాను. ఏమంటే లిస్ట్ తీసుకుంటే ఒక 8 కంపెనీల పేర్లు అందులో ఉన్నాయి. సరళ అని రామ్ కుమార్ గారు రేపు బడ్జెట్ ఉంది, చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్ కొద్దిగా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉంది అని అలొకేట్స్ ఏమైనా చేస్తున్నారా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కదా? నలుగురితో పాటు నారాయణ. ఓకే ఏమండి వేళ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రానికి ఏమేం కావాలనే దాని మీద, బడ్జెట్ లో ఏమేమి అలొకేషన్స్ కావాలనే దాని మీద మాట్లాడారు. ఈ రాష్ట్రానికి కొత్త హైవేస్ నిన్నదాకా మొన్నదాకా కూడా మాట్లాడి కాకుండా ఇంకా కొత్త హైవేస్ ఇంకొక 2 ఇంట్రడ్యూస్ చేశారు. అంటే రాజధాని నుంచి బయటికి ఇన్ అవుట్ వెళ్ళడానికి ఇంకొక 2 ఎడిషన్లు వేశారు. అవి కూడా రావాలన్నట్టుగా మాట్లాడుతూ వెళ్ళారు. ఏమండి ఇప్పుడు అలాగే సెంట్రల్ నుంచి రావాల్సిన కేంద్ర సంస్థలు అన్ని కూడా వెంటనే ఇక్కడికి వచ్చి ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. వాటి బిల్డింగ్స్ అన్ని కట్టాలి. గతంలో కూడా కట్టలేదు. దానికోసమే న్యూ హైవేస్ కావాలని చెప్పి వారు వెళ్ళారు. 45 సంస్థలు వెంటనే అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి అనుగుణంగా భవనాలు ఇక్కడ కట్టడం స్టార్ట్ చేస్తున్నారు. వన్స్ భవనాలు ఇక్కడికి వస్తే దానికి రామ్ కుమార్ గారు మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళింది. లేదండి బానే ఉంది. ఓకే మాట్లాడండి. బానే ఉంది. ఏమంటే అక్కడ క్వార్టర్స్ కడితే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ కింద ఉన్న వర్కర్స్ అందులో కూడా అక్కడికి వస్తే కనుక ఇప్పుడు కాదండి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఢిల్లీ టూర్ ఏమైనా ప్రత్యేకత ఉందా? ఏమైనా ఉన్నదా? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన దానికి ఏంటంటే జలజీవన్ శక్తి మినిస్ట్రీ వారితో పాటు ఒక మీటింగ్ కాల్ చేశారు. వాళ్ళ మినిస్ట్రీకి ఉన్నదనేది జలజీవన్ శక్తి కింద ఇక్కడ దారుణమైన అవినీతి జరిగింది. రాయలసీమ రీజియన్ లో పనులు జరగకుండానే కాంట్రాక్టర్స్ కి డబ్బులు ఇచ్చేశారు. వాటి పైన వీళ్ళ యూసీల్ సర్టిఫికెట్లు ఇంకా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇవ్వాలంటే అవి ఇవ్వాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే పనులు జరగలేదు. అవన్నీ కూడా సమీక్షించడానికి ఒకసారి మీరు వెళ్తున్నారు. అందులో కూడా అవినీతి అంతా కూడా రేపు ఎల్లుండో బయటపడుతుంది. వీళ్ళేం కంగారు పడక్కర్లేదండి. ఓకే ఇప్పుడు బీజేపీ వారు మాట్లాడుతూ
రైస్ గురించి ఏదో సమాధానం చెప్తున్నారు. ఆయన కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ ఇది బిజినెస్ జరుగుతుంది. ఒక తరం కాదు, తండ్రులు తాతలు కూడా చేశారు. ఇవాళ కక్ష సాధింపే కాకపోతే బీజేపీ వారు కూడా గవర్నమెంట్ లో మీరు ఏం చేశారు? గవర్నమెంట్ లో మీరు కూడా ఉన్నారు కదా, 2019-24 ఉన్నారు కదా మీరు. 2021కి 60% ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. ఆ ఎక్స్పోర్ట్ పెరిగిన బియ్యంలో ఏం తెలుసండి? ఓన్లీ రైస్ కూడా ఏది తెలుసండి? అందులో మోర్ దెన్ 70% ఫార్టిఫైడ్ రైస్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన FCI ద్వారా సేకరించి వచ్చిన రేషన్ షాపులకు ఇచ్చే ఉచిత బియ్యము. ఇదే జరిగితే మీరు ఏం చేస్తారన్నా? 14-19 మీరు ఏం చేశారు? 19-24 మీరు ఏం చేశారు? అడుగుతున్న సమాధానం చెప్పాలి మీరు. మీరు ఇవాళ ఏదో బ్రహ్మప్రదార్థాన్ని తయారు చేసినట్టుగా చెప్పకండి, మీరు కనిపెట్టినట్టుగా చెప్పకండి అన్నా. గ్రహంలో ఫోన్ కనిపెట్టినట్టుగా మీరు చెప్పొద్దు అంటున్నా. నేను ఏమంటానంటే 14-19 మీరు ఏం చేస్తున్నారంట? చట్టపరంగా వాళ్ళు చేయాల్సిన రూల్స్ ప్రకారం వ్యాపారం చేసుకుంటున్నారు. మీరు దాన్ని ఈ రోజు ఏదో కొత్తగా ఏదో కనిపెట్టినట్టుగా, ఏదో సాధించినట్టుగా, ఏదో ఉద్ధరించినట్టుగా, ప్రజలు మేలు చేస్తున్నట్టుగా, ఇవాళ రాష్ట్రంలో ఏ వ్యాపారులు కూడా బాగుపడకూడదు, వ్యాపారాలు మరుగున పడిపోయేటట్టుగా వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు. వ్యాపారస్తులు కూడా ఈ రాష్ట్రం భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు. రాష్ట్రానికి నష్టం తప్పు కదా, మీరు అవలంబించే పద్ధతి తప్పు కదా. వ్యాపారస్తుల్ని ఎంకరేజ్ చేయాలి తప్ప వ్యాపారస్తుల్ని మీరు మోసం చేస్తే ఎట్లా, దాడులు చేస్తే ఎట్లా, భయపెడితే ఎట్లా? చెప్పడం కాదు, ఫిగర్స్ చెప్పానండి, 2 ఫిగర్స్ చెప్పానండి, చూస్తాను. మీ ఫిగర్స్ అందరి దగ్గర ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. మీరు ఏం చేస్తున్నారు? రాంకుమార్ గారు ఒక్క నిమిషం. ఊరికే వర్మ గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారండి. హలో, లేదు ఉన్నారా? ఇది వీడియో ఆఫ్ అయిందండి వర్మ గారు. వీడియో ఆఫ్ అయింది వర్మ గారు. ఓకే మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం సార్, ఆఫ్ అయిపోయింది. ఓకే నాగేంద్ర గారు, అసెంబ్లీ సెషన్స్ అవుతున్నాయి, ఇంకెలాగే ఉంటుందా? నాగేంద్ర మీ వాయిస్ మ్యూట్లో ఉంది. PCR హలో మాట్లాడండి. మాట్లాడండి నాగేంద్ర గారు. సార్, వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీలో ఉన్న వాళ్ళకి కానీ మీకు నిజంగా ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద చిత్తశుద్ధి ఉంటే రేపటి నుంచి అసెంబ్లీకి రండి. ఇక్కడ ఎవరో గాలి కబుర్లు 4 రాసుకొని వచ్చి గాలి మాటలు మాట్లాడదు. ఇందాకన్నారు ఆయన గాలి కుదిలేశారు ప్రజల్ని. నిజంగా గాలి కుదిలేసే గాలి మాటలు అన్నాను, చెప్తా వినండి. చేతగానాలకే గాలి మాటలు, ఉంటే సమస్య మీద అవగాహన ఉంటే చేసే నైతిక చేయండి. ఈ గాలి మాటలు ఇవన్నీ చెప్పండి. ఆయన ఏం చెప్తారు వినాలి కదా. మాటలు ఇవన్నీ ఒక్క నిమిషం మాట్లాడండి నాగేంద్ర గారు. బాబు, ఇంతలా ఇంకా తేనెకి పుట్టినట్టు పుట్టింది తలకాయ అని నేను చెప్పలేను. ఆ పదం నేను వాడలేదు. ఓకే మాట్లాడండి. అరే ఏంటండి నారాయణమూర్తి గారు, మీకు ఇస్తాను కదా, మీకు ఇస్తాను, నేను ఆపుతున్నాను కదా, నేను అదే ఆపుతున్నాను. మాట్లాడే మాటలు కాదు. నాగేంద్ర గారు పర్సనల్ గా వద్దు ప్లీజ్, పాయింట్ లోకి రండి. ఏం పర్సనల్ అండి? బుద్ధి లేదా అన్నాను. నేను మాట్లాడి ఈ మాటలే వద్దంట. మీకు చేతనైతే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. నీకు చేతనైతే, నీకు అవగాహన ఉంటే నేను అడిగిన సమాధానం చెప్పు. ఈ గాలి, చెత్త, బుద్ధి నేను మాట్లాడలేనా? నాకు రావా? నేను మాట్లాడను. నాకు ఇంజిత్ జ్ఞానం ఉంది, ఇంజిత్ జ్ఞానం ఉంది. నేను మంచిగా మాట్లాడతా, లేని వాళ్ళు ఎలా మాట్లాడతారు? అదే అర్థమైంది. ఎందుకంటే మీకు చేత కాదు, ఇదే చేత అవుతుంది మీకు. మీ నైజం ఇంతే, మీ క్యారెక్టర్ ఇంతే. గాలి కుదిలేసినాడు అన్నాడు. ఇలాంటి గాలి మాటలు మాట్లాడే పోలుగాళ్ళను మేము లెక్క చేయం. నిజంగా నిరూపించాలి. రేపు అసెంబ్లీకి రమ్మనండి దమ్ముంటే. ప్రభుత్వం ఎవరికి గాలి కుదిలేసినాడో 11 మందిని వచ్చి అడిగే దమ్ముంటే ఆ నాయకుడికి రమ్మనండి. ఎవరు
11 మంది wait, 2014 వరకు చంద్రబాబు నాయుడు గారు అడగాలి. కొడాలి, చంద్రబాబు నాయుడు గారు నాని, దాడి పెట్టి అమలు, అసెంబ్లీ వస్తే వాళ్ళకు దమ్ము ఉంటే గెలిచిన వాళ్ళు వచ్చి కాదు, చంద్రబాబు నాయుడు ఎందుకు రాలేదు? ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు ఎందుకు రాలేదు? ఈ మాటలు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలేదు? సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి నీకు ఏమాత్రమైనా చావు ఉంటే 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చి నీకు 11 స్థానాలు ఇచ్చిన ప్రజల తరఫున వచ్చి అసెంబ్లీలో వర్మ గారు ఇక్కడ ఏదో గాలి కబుర్లు కాదు. ఏంటి అసెంబ్లీ సెషన్స్ ఇలాగే ఉంటాయా? రండి మా నాయకులు సమాధానం చెప్తారు. 164 మంది సమాధానం చెప్పడానికి ఎదురు చూస్తున్నారు. ఓకే వర్మ గారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, ప్రతిపక్ష నాయకుడిని గౌరవించాలన్నారు. అక్కడ ప్రోటోకాల్ లేకపోయినా సరే ఆయన్ని గౌరవంగా అక్కడ వరకు వెహికల్ వచ్చి ఆయన లోపలికి వచ్చే విధంగా చేసిన సంస్కృతి తెలుగుదేశం పార్టీ. వాళ్ళు అసెంబ్లీ రన్ చేసినప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరు ఒక రౌడీలాగా గూండాలాగా ప్రవర్తించి చంద్రబాబు నాయుడు గారిని, మా భువనేశ్వరి మేడం గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇంగిజ్ఞానం లేకుండా, ఇంత కూడా సంప్రదాయం సంస్కారం లేకుండా మాట్లాడినప్పుడు మనసు క్షోభించి ఆయన శపథం చేశారు. నేను మళ్ళీ ముఖ్యమంత్రి గాని అసెంబ్లీకి వస్తాను, ఇటువంటి వ్యాఖ్యలు ఇటువంటి పద్ధతులు ఎక్కడా కూడా ఇన్ని సంవత్సరాల్లో నేను అసెంబ్లీలో ఎక్కడ వినలేదు, దేవాలయం లాంటి అసెంబ్లీలో, అంచేత నేను రానని ఆయన శపథం చేశారు. ఈవేళ 160 సీట్లతో అసెంబ్లీకి వచ్చారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఆ విధంగా ప్రవర్తించలేదు. అతనికి గౌరవం ఇచ్చారు. ఓకే, మీరు రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాడండి అని చెప్పారు. ఈయనకేంటంటే వ్యక్తిగతంగా ఈ కేసులు ఇవన్నీ ఉండడం వల్ల ఆ కేసులు మళ్ళీ ఇప్పుడు ఏ వాయిదాలు వస్తాయో, ఎక్కడ ఇప్పుకుంటామో, వీటన్నిటి మీద అదే విధంగా సరి చేసుకోవడానికి పోయి బెంగళూరులో కూర్చోవడానికి ఇది ఒక నెపం. ఒక నిమిషం, రేపు అసెంబ్లీకి రావట్లేదా? తప్పనిసరిగా ఇప్పుడు అసెంబ్లీకి మా లీడర్ ఆయన చెప్తారండి, ఆయన అడిగితే కలబడతాడు. అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. ఇప్పుడు రేపు వస్తున్నారండి, రేపు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అసెంబ్లీకి వస్తున్నారట. క్షమాపణ చెప్పారు. దెబ్బలు తిన్నారా ఆ వ్యాఖ్యల మీద ఆయన ఏదో చెప్తున్నారు ఏంటండి? అసెంబ్లీకి రమ్మనమని అడిగిన ఎమ్మెల్యే గాని ఎవరు గాని ఆఖరికి మూర్తి గారు అన్నా సరే రూమ్ లో తీసుకెళ్లి కొడతాడని ధైర్యం. ఈ తప్పుడు ప్రచారం ఆపుకోవాలి మీరు అంటున్నా. ఇప్పుడు ఏదో గెలుపు వచ్చిందని చెప్పేసి అహంకారం పోయి తలకెక్కది ఇష్టం వచ్చినట్టు ఏది మాడితే అది మాట్లాడితే అందరినీ మళ్ళీ క్లీన్ స్వీప్ ఓడిస్తారు. ఆ వ్యాఖ్యలు అయితే అసెంబ్లీలో వ్యాఖ్యలు అన్నారో ఎమ్మెల్యే మనస్తాపానికి గురై సారీ చెప్పాడు. అది పట్టించుకోకుండా ఒకటే పాట పాడుతూ ఉంటే, పాత పాట పాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదంట.